UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మునుపెన్నడూ చూడని వరదలు అనుకోని విధంగా వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే అల్లాడిపోతున్నాయి. చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఓవైపు కుండపోత వర్షం, తిండి లేదు, నిద్ర లేదు, కనీసం తలదాచుకోవడానికి సైతం కాస్త చోటు లేకుండా పోయింది. ఇది విజయవాడ పరిస్థితి. గతంలో ఎప్పుడూ చూడనంత విషాదం, కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం, నష్టం. కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసులను కలిచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? భారీ వర్షానికి ఎందుకు చితికిపోయింది? వరద విలయంతో ఎందుకు కొట్టుమిట్టాడుతోంది? బుడమేరు వాగే కొంప ముంచిందా? ఎందుకంటే ఇటు బుడమేరు, అటు కృష్ణా నది మధ్యలో బెజవాడ నగరం ఉంది. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు, 2 రోజులుగా నరకం. ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదు. సింగ్ నగర్, వాంపే కాలనీ, మార్కండేయ దేవి నగర్, ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తుంది. భారీ వర్షాలు, ఆపై వరదలు, దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటల కొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేరాయి. డ్రైనేజీ వాటర్ అంతా ఇళ్లలోకి వస్తుంది. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారిని భవనాలపైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50,000 ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది. అటు అక్షయ పాత్ర, హోటల్స్ అసోసియేషన్ ఇలా అంతా వరద బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు. అయినా 2 రోజులుగా బాధితులకు సమస్యలు తప్పలేవు. అసలు విజయవాడకు ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి? బుడమేరు వాగేనా? అసలు కారణం ఏమై ఉంటుంది? ఇంతకీ ఈ పరిస్థితులకు కారణమేంటి? ఈ స్థాయిలో భారీ వర్షాలకు కారణమేంటి? విజయవాడ మొత్తం జలమయమైంది. ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్ల మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు. బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడు చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు. కాలనీలు నీట మునిగాయంటూనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు దాని ప్రవాహం ఏ రూటులో వెళ్తుంది? దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయ్యింది? బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళ్తుంది. దుర్గమల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే కృష్ణా నదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తుంది. దీంతో ఆ ప్రవాహం అంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలు చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్న, గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్మెంట్లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెప్తున్నారు కొందరు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.